పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తాను చెప్పిన విధంగానే మృతులలో నుండి లేచి ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించినటువంటి మృత్యుంజయుడు. మరణము ఆయనను దాచి ఉంచుట అసాధ్యం కనుక ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నశించిపోతున్న వారి కోసం ప్రాణత్యాగం చేసి చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధిని గెలిచి తిరిగి లేచాడు. చూడండి, ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన సజీవుడు గనుక మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాననే విషయాన్ని కూడా ముందే చెప్పి ఉన్నాడు. కానీ ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రహించలేదు. అందుకే చూడండి, వారు వెళ్ళి సమాధిలో ఆయనను వెతుకుతూ ఉన్నారు. సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? సజీవుడైనటువంటి దేవుణ్ణి వారు వెళ్ళి మృతులలో వెతుకుతూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని ఇంకా మృతులలో వెతుకుతూ ఉన్నారు. అంటే చనిపోయినటువంటి దేవుడిగా చూస్తూ ఉన్నారు. ఇంకా సమాధుల తోటలను శుభ్రం చేస్తూ ఉన్నారు. చూడండి, చనిపోయినటువంటి దేవుణ్ణి మృతుల్లో వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా చనిపోయిన దేవుడుగానే చూస్తూ ఉన్నారు. ఇంకా మా జీవితంలో దేవుడు ఏ అద్భుతం చేయలేడు అన్నట్టుగానే చూస్తూ ఉన్నారు. దేవుడు ఇంకా శక్తిహీనుడుగానే ఉన్నాడు అన్నట్టుగా ఆయనను తక్కువ అంచనా చేసి చూసేవారిగా ఉంటున్నారు. దయచేసి గమనించండి, ఎవరైనా మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో గొప్ప గొప్ప వారిగా పేరు ప్రఖ్యాతులు పొందిన వారు ఎంతోమంది మరణించారు. ఎంతోమంది లోకంలో జీవించి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గాలను కూడా చూపించిన వారుగా ఉన్నారు. ఆధ్యాత్మిక విషయాలు కూడా బోధించిన వారుగా ఉంటున్నారు. ఎవరైనా సరే చనిపోయి సమాధి చేయబడి ఆ సమాధిని గెలిచి తిరిగి లేచిన వారుగా ఉన్నారా? ఎవరూ లేరు. ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే చనిపోయి సమాధి చేయబడి సమాధిని గెలిచి తిరిగి లేచాడు. దయచేసి గమనించండి, మరణాన్ని దాటి మరణాన్ని జయించి తిరిగి లేచాడంటే ప్రభువైన యేసుక్రీస్తు జీవం కలిగిన దేవుడే కదా. ఆయన మనుషులను కాపాడగలిగిన దేవుడే కదా, కాపాడే దేవుడే కదా. ఈ సత్యాన్ని చాలామంది గ్రహించడం లేదు. ఈ సత్యాన్ని చాలామంది అర్థం చేసుకోవడం లేదు. చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఒక తేలికైన భావం కలిగి ఉంటున్నారు. ఆయనను ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నారు. విగ్రహాలలో వెతుకుతూ ఉన్నారు. చిన్న పిల్లవాని రూపంలో వెతుకుతూ ఉన్నారు. ఒక తల్లి చాటు బిడ్డగా ఉన్న విగ్రహాలలో వెతుకుతూ ఉన్నారు. ఇది అన్యాయం, ఇది తప్పు. ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. నిన్ను నన్ను రక్షించటం కోసం ప్రాణం పెట్టి ఆ ప్రాణాన్ని తిరిగి గెలిచి నిలబడ్డాడు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి నిన్ను నన్ను రక్షించడం కోసం ఆయన గొప్ప కార్యాన్ని చేశాడు. మన కోసం ప్రాణం పెట్టినటువంటి మన రక్షకుడిని ప్రభువైన యేసుక్రీస్తుని ఇంకా సమాధుల్లో వెతికేవారిగా మనం ఉండొద్దు. ఇంకా ఈ లోకపరమైన ఆచారాలకు అలవాటైనటువంటి నామకార్థ క్రైస్తవులుగా జీవించే ప్రయత్నం చేయొద్దు. దయచేసి ఆయన్ని గణపరిచే ప్రయత్నం చేద్దాం. ఆయనకు సాక్షులుగా బ్రతికే ప్రయత్నం చేద్దాం. ఇకనైనా లోకంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలను పక్కన పెట్టి నీకోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సజీవుడు కనుక, సజీవులే ఆయనను మహిమపరిచేవారు కనుక, సజీవంగా ఉన్నటువంటి దేవుడు సజీవంగా ఉన్నటువంటి నీకు కావాలి కనుక గుర్తించు, నీ దేవుడు అనగా నువ్వు సేవించే దేవుడు సజీవుడుగా ఉన్నాడా? సజీవుడైనటువంటి దేవుణ్ణే నువ్వు సేవిస్తూ ఉన్నావా? నువ్వు పిలిస్తే పలికే దేవుణ్ణేనా నువ్వు సేవించేది? ఒకసారి విషయం గురించి ఆలోచించు. నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయనను మృతుల్లో వెతికే ప్రయత్నం చేయొద్దు. ఆచార సాంప్రదాయాల్లో వెతికే ప్రయత్నం చేయొద్దు. ఇకనైనా గ్రహించి ప్రభువైన యేసుక్రీస్తుకు సాక్షులుగా జీవించే ప్రయత్నం చేస్తే అది మనకు మంచిది. దేవుడు ఆయనకు సాక్షులుగా జీవించేటటువంటి కృప మనకు దయచేయలాగున ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడువు నీవు సజీవుడైన దేవుడువు. నీవు సమాధిలో లేవు, తిరిగి లేచి ఉన్నావు. అలాంటి నిన్ను అక్కడ ఉన్నటువంటి కొంతమంది సమాధుల్లో వెతికారు. సమాధుల్లో వెతికితే నువ్వు దొరకవు నాయన. సజీవుడిగా ఉన్నావు కనుక నిన్ను మా హృదయముతో వెతికే కనుగొనగలిగేటటువంటి కృప
నాకు మాకు దయచేయమని కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.